హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్దీగా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకుందాం. వచ్చేయండి. చికెన్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్, పెద్ద పని ఉంటుంది. మనకి ఇంట్లో ఎంత టైం పట్టిద్దో అనుకుంటారు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తొందరగా అయిపోతుంది, హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా కేజీ చికెన్ తీసుకున్నాను. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే బాస్మతి రైస్, ఎక్కువ క్వాంటిటీ అన్నం అవుతుంది కాబట్టి 3/4 కేజీ రైస్ తీసుకోండి, సరిపోతుంది. అలాగే మనకి చికెన్ బిర్యానీ అంటే దాంట్లోకి ముఖ్యంగా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. ముందుగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. మన చికెన్ బిర్యానీ టేస్టీగా రావాలి అంటే దాంట్లో ముఖ్యంగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసేసుకుందాం. ఆయిల్ కూడా మనకు యూజ్ అవుతుంది, పక్కన పెట్టేయండి. అలాగే మనం ఒక పెద్ద గిన్నె తీసుకుందాం. మనం బిర్యానీ ఏ గిన్నెలో దమ్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసేసుకొని మనం తీసుకున్న చికెన్ పీసెస్ మొత్తం ఆ గిన్నెలో వేసేసుకుందాం. నేను ఓన్లీ లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను. ఆ లెగ్ పీసెస్ పైన మనం మ్యాగ్నేట్ చేసుకోవడానికి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి సరిపోయేంత కారము, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు కూడా వేసేసుకుంటే మనకి అందులో గ్రేవీ ఎక్కువ వస్తుంది. అలాగే ఓల్ గరం మసాలా, మన ఇంట్లో ఉన్న గరం మసాలాలు మొత్తం కొద్దిగా వేసేసుకోండి. అవన్నీ వేసేసుకొని సాజీరా అది కూడా వేసేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. నేను సాల్ట్ వేసే క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను, మిస్ అయింది. ఆయిల్ కూడా వేసేసుకొని నిమ్మకాయ ఉంటే నిమ్మకాయని కూడా అందులో పిండేసుకొని గట్టిగా పీసెస్ని గట్టిగా ఇట్లా అనుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 hours పాటు పక్కన పెట్టుకోండి. లేదు అనుకుంటే ఒక 1/2 hour అయినా పక్కన పెట్టేసుకోండి, సరిపోతుంది. మూత పెట్టేసి అవి పక్కన పెట్టేశాక మనం రైస్ కోసమని ఒక గిన్నె పెట్టేసి అందులో వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. వేసేసుకొని మన సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలి, ఆ రైస్ అందరికీ పట్టాలి కాబట్టి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసిద్దాం. అందులో మనం తీసుకున్న రైస్ కూడా నీట్గా కడిగేసుకొని వాటర్ పోసేసి పక్కన పెట్టేద్దాం. వాటర్ ఇలా మరిగేటప్పుడు మనం కడిగి పక్కన పెట్టేసుకున్న రైస్ వేసేసుకుందాం. రైస్ అంతా వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఇలా మొత్తం మంచిగా అన్నం మనకి ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. అందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసేసుకొని దాంట్లో పైన కొద్దిగా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందాం. ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. అలాగే నెయ్యి కూడా వేసేసుకుందాం. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో. వేసేసి మనం ఇప్పుడు రైస్ బాయిల్ చేస్తున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం ఆ చికెన్ పైన వేసేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసి వేసేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక మనకి రైస్ ఒక 90% వరకు బాయిల్ అవ్వాలి. అలా చిల్లుల గంట తీసేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పైన
మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఆ చికెన్ అంతా కవర్ అయ్యేలాగా ఆ రైస్ మొత్తం వేసేసుకుందాం. నీట్గా వేసేసుకున్న తర్వాతకి మనం ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా కొంచెం లైట్గా దానిపైన వేసేసుకుందాం. అడుగు అంటకుండా చికెన్ మంచిగా దమ్ అయ్యేలాగా ఈ రైస్ కూడా మంచిగా దమ్ అవుతుంది. ఆ వాటర్ వేసేసుకున్న తర్వాతకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం. పైన కూడా కొంచెం నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి కూడా వేసేసుకొని జీడిపప్పు అవి ఇంట్లో కాల్చినవి, అందుకే కొంచెం బ్లాక్గా ఉన్నాయి, అవి కూడా వేసేసుకొని మూత పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి మనం దమ్కి ప్రిపేర్ చేసుకున్న గిన్నెని స్టవ్ పైన పెట్టేసి మూత పైన ఒక బరువు ఉండేది ఒకటి పెట్టేద్దాం. మంచిగా దమ్ అవుతుంది, ఆ ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. అది అలా పెట్టేసిన తర్వాతకి చికెన్ బిర్యానీలోకి మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి ఒక టమాటో, 4 పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై చేసిన గిన్నెలోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొన్ని ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. చాలామంది చికెన్ బిర్యానీ అంటే వేరే చికెన్ కర్రీ అయినా గ్రేవీ అయినా మిక్స్ చేసుకోకుండా ఆ చికెన్ దమ్ బిర్యానీలో ఉండే మసాలాతోనే తినేస్తారు. మేము అలానే తినేస్తాం. ఇంకా ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కూడా కర్రీ చేసేసుకుంటున్నాం. అది మొత్తం ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన అంతా పోయాక మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాతకి చూసేద్దాం. అందులో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేసి ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. మనం కలిపేసుకొని మూత పెట్టేద్దాం. 2 minutes తర్వాతకి మూత తీసేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, మిర్చి దాంట్లో వేసేసుకుందాం. అదేంటి కలర్లో ఉంది అనుకుంటున్నారా? క్లిప్ మిస్ అయింది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను నేను. అది మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాతకి కొంచెం వాటర్ ఆ గిన్నెలో యాడ్ చేసి కలిపేసి అది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అలాగే ఇంకొక గిన్నె తీసుకొని అందులో కొంచెం పెరుగులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి కలుపుకుందాం. అది మొత్తం కలిపేసుకొని మనం వండుకుంటున్న చికెన్లో వేసేసుకుంటే ఇంకొంచెం థిక్ గ్రేవీ లాగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మీ ఇష్టం, ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే అందులోనే వేసేసుకోవచ్చు. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకొని ఒక 2 minutes ఉడకనిద్దాం. 2 minutes తర్వాతకి చూసారుగా మనకి థిక్ గ్రేవీ లాగా వచ్చేసింది. దాంట్లో కొంచెం గరం మసాలా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయినట్టే. చూసారుగా చికెన్ కర్రీ ఎంత థిక్ గ్రేవీగా వచ్చేసిందో. చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం ముందుగా దమ్ పెట్టేసుకున్నాం కదా చికెన్ బిర్యానీ. స్టవ్ ఆఫ్ చేసేసి చిన్నగా మూత తీసేసి చూసేద్దాం. చూసారు కదా ఎలా ఉందో. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి అది కొంచెం వేడి తగ్గిన తర్వాతకి మనం సర్వింగ్ బౌల్లో అది కొంచెం వేడి తగ్గాక మనం సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఆనియన్ లెమన్తో
తినేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక లైక్ చేయండి.